ఇరాన్ గాజాలపై ఇజ్రాయెల్ తలపెట్టిన యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇరాన్లో ఉన్న చమురు నిల్వలను దెబ్బతీస్తే ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కృషి చేయాలని, అందుకు ప్రధాని మోదీ చొరవ చూపించాలని కోరుతున్న ఆందోళనకారులతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. గాజా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతో పాటు మైనార్టీ నాయకులు తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నారు. తక్షణమే గాజాపై ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తుంది. నేపథ్యంలో అసలు ఈ డిమాండ్ ఎందుకు చేస్తూ ఉన్నారు, దేనికోసం ఏం అడుగుతా ఉన్నారు, మనతో మాట్లాడడానికి కోసం బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చెప్పండి కమర్ గారు, ఏంటి మీ డిమాండ్ ఏంటి, ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటి? డిమాండ్ ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదం చిన్న దేశాలన్నింటినీ తన గుబ్బెట్లో పెట్టుకొని తను ప్రపంచం మీద పెత్తనం సాధించాలనే ఒక ప్రయత్నంతో ఇజ్రాయెల్ని రెచ్చగొట్టి వెనక సపోర్ట్ చేసుకుంటూ అటు గాజా, ఇటు సిరియా, అటు ఇరాన్ మీద దాడులు చేసుకుంటూ వాళ్ళ ఉన్న ఉత్పత్తులన్నీ తన చేతుల్లో పెట్టుకోవాలని, అందులో ప్రధానంగా వాళ్ళ ఉన్న ఇరాన్ ప్రభుత్వం మొత్తం కూడా అమెరికా మాట వినే పరిస్థితి లేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి ఇంకో కొత్త ప్రభుత్వాన్ని, తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్లాన్లోనే మారణహోమం సాగిస్తుంది. కాబట్టి ప్రపంచ ఐక్యరాజ్య సమితి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక శాంతి ఒప్పందాన్ని కూల్పొచ్చి కాల్పుల ఉల్లంఘనను తీసేసి దాన్ని ఒక కాల్పు ఒప్పందం జరపాలని, అదేవిధంగా ప్రపంచ శాంతిని కాపాడాలని, అదేవిధంగా ఈ ఎఫెక్ట్ మొత్తం ప్రపంచ దేశాల మీద, చిన్న దేశాల మీద పడుతుంది. కాబట్టి మా డిమాండ్ ఒకటే, ప్రపంచ శాంతి వరదిల్లాలని, ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి దీనికి అన్నిటికీ సమస్యకు పరిష్కారం చేయాలనేది మా డిమాండ్. మరొకటి బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు ఉన్నారు. నాగరాజు గారు చెప్పండి, అసలు బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి, బీజేపీ ఏం చెప్తా ఉంది, ఈ విధానాల మీద భారతదేశం ఏ రకంగా స్పందించాలని కోరుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సెక్యులర్ భావాలతో పుట్టినటువంటి పార్టీగా అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఎప్పుడైనా మేము శాంతిని కోరుకోరంటే తప్ప మత విద్వేషాలకి ఎక్కడ కూడా మతాలను రెచ్చగొట్టేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కాదు. దానిలో భాగంగా ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఏదైతే ఇజ్రాయెల్లో దాదాపు 60,000 మంది పైగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చనిపోవడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ప్రపంచ శాంతిని కోరుకునేదే బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ ఏది జరిగినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి నిలబడి ఖండిస్తుంది. దానిలో భాగంగా గతంలో కూడా చాలాసార్లు ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని పెద్ద ఎత్తున మేము కూడా ఖండించడం జరిగింది, నిరసనలు చేయడం తెలియజేశాం. మొన్న భారతదేశంలో కూడా మోడీ గారిని కూడా మేము నిలదీయడం జరిగింది. ఇక్కడ నక్సలైట్లపై రౌండ్ చేసి కాల్పులు జరుపుతున్నా కూడా ఆ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలని కూడా ఎమ్మటే వెనక్కి తెప్పించాలి, మీరు శాంతి చర్చలు జరిపించాలని మేము ఆ రోజు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఒక సెక్యులర్ భావాలతోటి నిలబడేటువంటి పార్టీ. దానిలో భాగంగా ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ వింగ్ అంతా కూడా ఈరోజు ఇరాన్పై, గాజాపై జరుగుతున్నటువంటి ఆ యుద్ధాన్ని తక్షణమే ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి నిలబడి వాటన్నిటిని కూడా ఆపాలి, శాంతి చర్చలు జరపాలని చెప్పి దానిలో భాగంగా మేము ఖండడం తెలియజేస్తా ఉన్నాం. ఖమ్మం నగర బీఆర్ఎస్ కార్పొరేటర్ మగ్గులు గారు చెప్పండి, అమెరికా స్పందన ఏ రకంగా ఉంది, గాజా ఇరాన్పై దాడి విషయంలో ఎట్లా స్పందిస్తూ ఉంది? ఈరోజు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అరబ్ దేశాల మీద అమెరికా యొక్క పెత్తనం ఎప్పటి నుంచో గతం నుంచి చలాయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఇరాక్ మీద దాడులు చేసి సద్దాం హుసేన్ ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ దాని తొత్తులను ఏర్పాటు చేసి అక్కడ చమురు బావుల మీద దాని పెత్తనం చలాయించింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో అంతర్గత కలహాలు ఏర్పాటు చేసి ఆఫ్ఘనిస్తాన్లో కూడా దాని తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 20 సంవత్సరాలు అక్కడ ఉన్న చమురు నిక్షేపాలను దోచుకొని గత 6 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సిరియా దేశంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి తన తొత్తుల్ని ఏర్పాటు చేసి ఆ సిరియాల నుంచి దోచుకున్నటువంటి చమురు నిక్షేపాన్ని ప్రపంచవ్యాప్తంగా అమెరికా వాడుకొని సొమ్ము చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు నేటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, సిరియా కానివ్వండి, గతంలో ఇరాక్ కానివ్వండి, ఆ దేశాల్లాగానే ఈరోజు గాజాపై, అదేవిధంగా ముఖ్యంగా ఇరాన్పై ఈరోజు ఎందుకు చేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా 6 ముఖ్యమైనటువంటి దేశాల్లో చమురు ఉత్పత్తుల్లో ప్రధానంగా 6వ దేశంగా ఈరోజు ఇరాన్ ఉంది. అక్కడి నుంచి నిక్షేపాలు విపరీతంగా సహజ వాయువులు కానివ్వండి, పెట్రోల్ ఇంధనం కానివ్వండి, 6.5 ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేటువంటి పెట్రోల్, సహజ వాయువులు 6.5% ఇరాన్ నుంచి ఉందంటే అక్కడ ఎన్ని నిక్షేపాలు ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఇరాన్ని దాడి చేసి ఇరాన్లో కూడా అక్కడ ప్రజాప్రభుత్వాన్ని, అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని, వాళ్ళ తొత్తుల్ని ఏర్పాటు చేసుకోవాలనే వ్యూహంతో ఉంది. దానికి ఇజ్రాయెల్కి పరోక్షంగా అంతర్గతంగా సపోర్ట్ చేసి ఆ దేశంలోనే, ఇరాన్లోనే
మొసాద్ అనే నిఘా సంస్థ పేరుతోటి సంవత్సరం క్రితమే అక్కడ చిన్న చిన్న కుటీరాలు ఏర్పాటు చేసుకొని ఆ కుటీరాలలో విడి భాగాలను ఏర్పాటు చేసి అక్కడే బ్రహ్మాండంగా ఆ డ్రోన్లు తయారు చేసి ఇంధనం తయారు చేసి అణు విద్యుత్ కేంద్రం మీద దాడి జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి తెలివితేటలు ఇజ్రాయెల్ మనకి గమనించాల్సిన అవసరం ఉంది. మొత్తానికి సంబంధించినటువంటి అమెరికా కూడా ఈ ఇరాన్ గాజాపై దాడిని ఇజ్రాయెల్ సపోర్ట్గా అమెరికా మద్దతుగా నిలిచిందని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలతో పాటు అక్కడ ఆయిల్ ఫార్మ్కి సంబంధించినటువంటి అనేక రకాల ఆయిల్ ఉత్పత్తులపై కూడా స్వాధీనపరచుకునేందుకు కూడా గాజా అనేటువంటిది గాజా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని చెప్పేసి తీవ్ర ఆరోపణలు వేస్తూ ఉంది. అమెరికా ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఇరాన్ 2 బాంబులు ప్రయోగాలు చేసినంత మాత్రం తిరిగి ఎందుకు ఇలా స్పందిస్తూ ఉందని చెప్పేసి అనేటువంటిది కూడా అమెరికా విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే ప్రపంచ ఆసియా దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇరాన్ ప్రాంతం నుండి వచ్చేటువంటి ఆయిల్ కనుక బ్రేక్ అయితే రానున్న రోజుల్లో ఈ ఆసియా ఖండం మొత్తం మీద కూడా ధరల ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకున్నప్పుడు అమెరికా ఈ 2 దేశాలపై జరుగుతున్నటువంటి దాడుల్ని తక్షణమే శాంతి చర్చల ద్వారా జరిపి వెంటనే నియంత్రించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అందుకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించేసి గాజా ఇరాన్పై దాడులు నిలిపివేసే విధంగా శాంతి జరుపులకి సహకరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మైనార్టీ సెల్ నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం, జెడ్పీ సెంటర్.